ఈరోజు మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా, 70 సంవత్సరాల తర్వాత మన పాలమూరుకి తెలంగాణకు నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. మన ప్రాంతంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు ప్రధానంగా గట్టు కావచ్చు, తుమ్మిళ్ళ కావచ్చు, ఆర్టీఎస్ మోడర్నైజేషన్ కావచ్చు, ఎర్రవల్లి చౌరస్తా నుంచి రాయచూరుకు 4 లేన్ల రోడ్డు కావచ్చు, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసుకునే విషయంలో కావచ్చు, ఈ రోజు మనము కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. మిత్రులారా, ఈడికొచ్చిన మా నడిగడ్డ సోదరులను అడుగుతున్నా, బంగ్లాలో బొట్లో కత్తి పెట్టుకొని బయలుదేరిండ్రు కాంగ్రెస్ పార్టీని సంపాలని, ఈ ఎన్నికల్లో ఓడించాలని. నేను అడుగుతున్న నడిగడ్డ బిడ్డల్ని, అరుణమ్మను జడ్పీటీసీ చేసింది కాంగ్రెస్ కాదా? అరుణమ్మను ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ కాదా? అరుణమ్మను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? భరత్ సింహారెడ్డి ఏరియాలో చేసిన దందాలు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకోలేదా? కాంగ్రెస్ పార్టీ బంగ్లాలకు ఏం తక్కువ వేసింది? ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని బంగ్లాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. అందుకే మిత్రులారా, ఈ కుట్రల్ని తిప్పికొట్టాలి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మన నడిగడ్డ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇవాళ అందుకే మీ అందరిని ఒక్కటే అడుగుతున్నా, మన ప్రభుత్వం వచ్చి 5 నెలలు కూడా కాలేదు, 6లో 5 గ్యారంటీలను అమలు చేసినాం. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్, అదేవిధంగా పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితం, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు 4.5 లక్షలతోటి 22,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినాం. ఇన్ని చేసినా ఇవాళ